గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం మన మొట్టమొదటి నాగరికత అయినటువంటి సింధు నాగరికతకి బోర్డర్స్ ఏంటి అనేవి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి సింధు నాగరికత అనేది అప్పుడున్నటువంటి సమకాలీన నాగరికతలతో పోల్చుకుంటే చాలా పెద్దది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే మనకి ఎంత పెద్దదంటే ఇది సుమారుగా 13 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సింధు నాగరికత అనేది 5000 సంవత్సరాల క్రితం వెలసిల్లింది, లేదా క్రీస్తుపూర్వం 3000లో మనకి వెలసిల్లినట్టు తెలుస్తుంది. అయితే సింధు నాగరికత బోర్డర్స్ని మనం చూసినట్టయితే మనకి అది ఎంత పెద్దని తెలుస్తుంది. మనకి ఉత్తరం వైపు అంటే నార్థన్ బోర్డర్ మనం చూసుకుంటే అది మనకి మండా అనే ప్లేస్ మనకి ఉత్తర దిక్కునున్నటువంటి సరిహద్దు. ఈ మండా అనేది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది చినాబ్ నది దగ్గర ఉంది. మనకు చినాబ్ అనేది మీకు తెలుసు సింధు నదికి ఉపనది. అయితే ఇకపోతే మనకి దక్షిణ వైపుకి వస్తే, అంటే మనం ఉత్తరం వైపు నుంచి మనకు దక్షిణ వైపుకి వస్తే, కిందకు వస్తే మనకి దైమాబాద్ ఇన్ మహారాష్ట్ర. సో ఈ దైమాబాద్ అనేది మనకి ప్రవర నది ఒడ్డున ఉంది. ఈ ప్రవర నది అనేది గోదావరికి ఉపనది. అంటే మనకి ఉత్తర దిక్కున జమ్మూ కాశ్మీర్ నుంచి దక్షిణ దిక్కున మహారాష్ట్ర వరకు. అట్లాగా మనం వెస్ట్రన్ వైపు చూసినట్టయితే, పశ్చిమ దిక్కున చూసినట్టయితే సుత్క జండార్. ఈ సుత్క జండార్ అనేది మనకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంది, అంటే పాకిస్తాన్లో ఉంది మనకి చివర్లో, చివరిని. అయితే ఈ సుత్క జండార్ అనేది మనకి వెస్ట్రన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ఇది దస్త్ అనే నది ఒడ్డున ఉంది. సో మనకు తెలుసు చాలా ప్రాంతాలు, సెటిల్మెంట్స్ కానీ లేదా సిటీస్ కానీ ఎక్కువగా ఎక్కడ వెలిసిల్లాయంటే మనకి నదుల ఒడ్డునే వెలిసిల్లాయని మనం చెప్పుకున్నాం. అయితే ఇకపోతే తూర్పున వచ్చేసరికి ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసేసరికి అలంగీర్పూర్. సో ఈ అలంగీర్పూర్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది మనకి వెస్ట్ సైడ్ ఉత్తరప్రదేశ్లో మనకి ఉంది. ఇది మనకి హిండన్ అనే నది ఒడ్డున ఉంది. సో హిండన్ అనే రివర్ ఏదైతే ఉందో అది మనకి యమునా నదికి ఉపనది, ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా. ఏది? హిండన్ అనేది. ఇట్లా మనకి 4 వైపులా 4 బోర్డర్లు. మనం ఈ ప్రాంతాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎంత పెద్దదో అని చెప్పి. అట్లానే అప్పటి సమకాలీన నాగరికతలైనటువంటి మెసొపొటేమియా సివిలైజేషన్ కానీ, లేదా ఈజిప్షియన్ సివిలైజేషన్ కానీ, లేదా చైనీస్ సివిలైజేషన్ కానీ వీటితో పోల్చుకుంటే సింధు నాగరికత చాలా పెద్దది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.